అలసిపోతున్నారా? ఇది మీకోసమే. కొందరు ఉదయం ఉత్సాహంగా నిద్రలేచినా మధ్యాహ్నానికి నీరుగారిపోతుంటారు. నీరసంతో తోటకూర కాడల్లా వాడిపోతారు. కునుకుపాట్లు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా మంది తక్షణ శక్తి కోసం చాక్లెట్లు తినడం, కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగే ప్రయత్నం చేస్తుంటారు. వీటి వల్ల శక్తి వచ్చేది నిజమే, కానీ పాల పొంగుల క్షణాల్లో వచ్చిన సత్తువ కాసేపట్లోనే తగ్గిపోతుంది. మళ్లీ నీరసించిపోతారు. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకోవాలి. ఉదయం తొందరగా తినేవాళ్ల కంటే ఆలస్యంగా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్లలో అలసట, ఆందోళన ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ప్రతిరోజు ఉదయం పూట తొందరగా తినడం అలవాటు చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లో ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకోవాలి. యోగాసనాల వల్ల అలసట సమస్య రాదని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. శ్వాసను క్రమబద్ధీకరించే ధ్యానంతో పాటు శరీరానికి పటుత్వాన్నిచ్చే ఆసనాలు సాధన చేయడం అలవాటుగా చేసుకోవాలి. పాటలంటే చాలా మందికి ఇష్టం. ఇలాంటి వాళ్ళు కొన్ని రాగాలు తీస్తూ ఉండే బదులు గొంతెత్తి పాడితే ప్రయోజనమట. గట్టిగా పాడడం వల్ల ఉత్సాహం పెరిగినట్లే, దేహంలో ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. అలసటకు ప్రధాన కారణం డీహైడ్రేషన్. మూత్ర విసర్జన సమయంలో అసౌకర్యంగా అనిపించడం, మూత్రం పసుపు రంగులో రావడం డీహైడ్రేషన్ కు సూచికలు. ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవడం లేదని గ్రహించాలి. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగితే డీహైడ్రేషన్ ముప్పుండదు. బాదం, పల్లీలు అప్పుడప్పుడు తింటే అలసట అనేది తెలియదు. వీటితో పాటు దాల్చిన చెక్క, పుదీనా, మిరియాలు దేహంలో ఉత్తేజాన్ని నింపి అలసట లేకుండా చేస్తాయి.